మహేశ్వరం నాదర్గూల్ కాసువాగు రైతులు తమ గోడును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముందు వెళ్లబోసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రిని కలిశారు. ఇందిరమ్మ హయాంలో తమకు సంక్రమించినటువంటి అసైన్డ్ భూములను తప్పుడు జీపీఏలు కోర్టు ఉత్తర్వుల ద్వారా కాజేసేందుకు కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయారు. దాదాపు 1000 కుటుంబాలకు ఆ భూములే దిక్కని చెప్పారు. బాధితులమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారేనని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. భూమికి సంబంధించి మీరు అనాదిగా కొద్దిమంది అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని కోర్టు ద్వారా వాళ్ళు దానిపైన హక్కులు పొందడం కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ పరంగా ఆనాటి ప్రభుత్వాలు మీకు వెసులుబాటు కలిగించినప్పటికీ హక్కుపత్రాలు అమలవుతాయి. దానివల్ల ఈ సమస్యలతో ఉత్పన్నమవుతాం. హక్కుపత్రాలు లేకపోయినప్పటికీ రెవెన్యూ రికార్డ్స్లో కనీసం కాస్త కాలంలోనైనా మీరు అందరూ పేర్లు మొత్తాన్ని ప్రభుత్వ పరంగా ఇప్పుడు మేము చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలన చేసి సాధ్యమైనంతగా ఇందిరమ్మ పంచిన భూమిగా రైతులందరికీ ఒక 2 ఎకరాల నుంచి 3 ఎకరాల కమతం చొప్పున ఆనాటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మాకు పంచడం జరిగింది. అయితే ఈ పంపకాలకు సంబంధించినటువంటి కాయిదాలు లీగల్గా ఎక్కడ గుర్తించబడలేదు. కాకపోతే మేము ఆ భూమిలో కాస్తు చేస్తూ మా జీవనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ఈ కొనసాగించే క్రమంలో 2006లో కొంతమంది అన్నోన్ పర్సన్స్, మాకు ఎవరూ తెలియనటువంటి కొంతమంది పర్సన్స్ ఈ భూమిని కొంతమందికి జీపీఏ రిజిస్ట్రేషన్ చేసి మా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. 2006 నుంచి మాకు వాళ్ళకి మధ్య కొన్ని సివిల్ వివాదాలు, క్రిమినల్ కేసులు కూడా దాని మీద నడిచినాయి. ఇదే క్రమంలో ఏం జరిగింది అంటే ఈ 2007వ సంవత్సరంలో అప్పటి అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మా ఊరికి, మా ప్రాంతానికి ఇచ్చేసి ఈ యొక్క భూములపై ఉన్నటువంటి సమస్యను ఏంటి పరిశీలిద్దామని చెప్పేసి తను వచ్చి అక్కడ ఉన్నటువంటి రౌడీ మూకలను మరియు ఎవరైతే కబ్జాదారు